రాముడు షూటింగ్లో ఆయన అలా ఈత కొడుతూ అలసిపోయిన తర్వాత హార్ట్ సర్జరీ చేయాలి అని డిసైడ్ చేశారు. సో అప్పుడు ఇంట్లో ఎలాంటి డిస్కషన్? అంటే హార్ట్ సర్జరీ ఇక్కడ డిసైడ్ చేయలేదండి. కొన్నిసార్లు ఆ పరిగెత్తే ఆ సన్నివేశాలప్పుడు ఆయనకి ఆయాసం వచ్చేది. సో డాక్టర్ పిఎస్ రావు గారు, ఆయన కార్డియాలజిస్ట్ పిన్నంనేని, సో ఆయన యుఎస్ వెళ్ళి మీరు చెకప్ యాంజియో చేసుకోవాలి, అప్పుడు తేలుతుందంటే అంత సీరియస్ అనిపించలేదు మాకు. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ కజిన్ బ్రదరు, మా మామగారు అందరూ కలిసి వెళ్ళారండి యుఎస్. వెళ్ళి అక్కడ క్లీవ్లాండ్లో టెస్ట్ చేయించుకుంటే అప్పుడు స్మోక్ చేసేవారు. ఎనీ మినిట్ యూ మైట్ గెట్ అ హార్ట్ అటాక్, ఇమ్మీడియట్లీ చేయాలి అని చెప్పే అంతవరకు మాకు తెలియదు ఎవరికి చెయ్యాలని. టెస్ట్ చేసుకోమని పంపించారు అంతే. అప్పుడు అమ్మ, సుమంత్ వాజ్ 4-5 months ఓల్డ్. అమ్మ అంటే అప్పుడు వెంటనే అమ్మ యూఎస్ వెళ్ళింది సుమంత్ని తీసుకొని. అక్క సురేంద్ర బావ గారు అప్పుడు యూఎస్లోనే ఉన్నారు, అన్నయ్య కూడా. సో వీళ్ళిద్దరు కలిసి అప్పుడు తీసుకెళ్ళి అమ్మ వచ్చేంత వరకు వెయిట్ చేసి సర్జరీ చేశారు. దట్ ఇయర్ ఓన్లీ ఐ గాట్ మ్యారీడ్. 74లో పెళ్ళి అయింది. సెప్టెంబర్ అక్టోబర్లో ఈ సర్జరీ జరిగింది. బట్ అప్పుడు ఒక పెద్ద ఇది కదండి హార్ట్ సర్జరీ అంటే, చాలా టైం పడుతుంది. అప్పుడు కొంచెం ఆయన వాయిస్ కూడా చేంజ్ అయింది, సెక్రటరీకి కొంచెం వాయిస్. అలాగే మళ్ళా ఇంకొకసారి ఇక్కడ ఆపరేషన్ చేయాలన్నప్పుడు బాంబే తీసుకెళ్ళారు, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు కదా, అప్పుడు మీరు పక్కన ఉన్నారు కదా? బాంబే కాదు యుఎస్ఏ మళ్ళీ తీసుకెళ్ళాం. అప్పుడు నేను కూడా వెళ్ళాను. అప్పుడు మా హస్బెండ్ నేను వెళ్ళాం. వెళ్తే అక్కడ అంటే ప్రీవియస్ ఇయర్ ఇక్కడ యాంజియో చేసింది ఆ ఫిల్మ్ తీసుకుని పంపించారు. సో చేయొచ్చు అన్నారు. అక్కడికి వెళ్ళినాక చేస్తే ఈజ్ ఓపెన్ చేసినాక కానీ దే డిడ్ంట్ రియలైజ్ ఈజ్ ఇన్ఆపరబుల్ అన్న. నరాలన్నీ వెయిన్స్ అన్నీ సన్నబడినాయి, ఈ ఆర్టరీస్, యూ కెనాట్ అని అప్పటి వరకు తెలియదు అనమాట. సో ఆయన లోపల తీసుకెళ్ళి వెంటనే తీసుకొచ్చేసారు బయటికి. మేమందరం మా ఫేసెస్ చూసి ఆయన సంథింగ్ ఈజ్ రాంగ్ అని వెంటనే తెలుసుకున్నారు ఆయన. సో అప్పుడు డాక్టర్స్ చెప్పారు దట్ ఇవి కెనాట్ డూ, కాకపోతే ఆ సైడ్ ఆర్టరీస్ అవన్నీ బలంగా, ఇట్స్ ఆల్ అప్ టు యూ, హౌ యూ బిల్డ్, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని వాళ్ళు చెప్పారనమాట. సో అప్పటి నుంచి మరి జరిగినా కూడా చాలా 88లో అండి అది. అంటే ఆల్మోస్ట్ ఒక హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత 38 years ఆయన 74 to 14 అండి, 40. ఈ పాస్ట్ అవే ఇన్ 14. 74లో చేశారు. ఆల్మోస్ట్ 40 years. 39 కంప్లీట్ అయ్యి 40th year. ఓకే. ఆయన యాక్చువల్గా మాకు కూడా ఒక 2-3 సందర్భాల్లో చెప్పారు, ఇలా హార్ట్ సర్జరీ ఇంతకాలం సర్వైవ్ అయిన వాళ్ళు నేనే ఎక్కువ, అవునవును, ఇయర్స్ బతుకున్న వాళ్ళు నేనే ప్రధాన చెప్పేవాళ్ళు. ఎందుకంటే దెన్ హీ చేంజ్ హిస్ వే ఆఫ్ లివింగ్ ఆల్సో. కొంచెం టెన్షన్ పెట్టుకోకుండా లైఫ్ హార్ట్ సర్జరీ తర్వాత అంత లాంగ్ లైఫ్కి రీజన్ ఏమనుకుంటున్నారు? నో, ఆయన లైఫ్ని ఆయన చేతిలో తీసుకున్నారండి. ఆయన ఈ చేంజ్ హిస్ వే ఆఫ్ థింకింగ్, లివింగ్, ఈటింగ్ మొత్తం మార్చుకున్నారు. ఎందుకంటే ఆ సర్జరీ జరిగే ముందు రోజు నుంచి ఈ సిగరెట్, దిస్ ఇస్ మై లాస్ట్ సిగరెట్ అని పడేసి మళ్ళీ ముట్టుకోలేదు. అప్పుడు వరకు ఆయన డ్రింక్ చేసేవారు కాదండి, ఏది ఆల్కహాల్ అనేది, టిల్ హీ వాజ్ 50 years old. మేమైతే చూడలేదు. ఆయన ఎప్పుడు డ్రింక్ చేసేవారు కాదు, ఎందుకంటే ఆయనకి మేబీ పెరిగేటప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ విలేజ్లో మేబీ అబ్యూస్, యూనో మెన్ ఆల్కహాలిక్స్ అయ్యి ద వే అబ్యూస్ చేయటం ఆయన చూశారో, మరి ఆయన ఎక్స్పీరియన్సెస్
హీ థాట్ ఆల్కహాల్ ఈజ్ అ నో అని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే మేము పెరిగేటప్పుడు ఎవరినో ఇంట్లో డ్రైవరో ఎవరో డ్రింక్ చేశారని తెలిస్తే తీసేయటమే, అలాంటి జరిగినాయి. దెన్ యుఎస్ వెళ్ళినాక డాక్టర్స్ చెప్పారు, యూ డ్రింక్ బ్రాండీ బికాస్ ఇట్ విల్ డైలేట్ యువర్ ఆర్టరీస్, ఇట్ విల్ కీప్ యూ హెల్దీ. అలవాటు చేసుకున్నారు. సో ఇట్లాంటి అలవాట్లు, ఫుడ్ అన్నీ చేంజెస్ చేసుకుని, అంతకుముందు వరకు ఆయనకి మేగడన్న అవన్నీ చాలా ఇష్టం. ఉలోచారు బాగా మేగడ వేసుకుని తింటాం, మేగడ పెరుగు తోడు పెట్టుకుని మరీ తింటాం అని ఇష్టం. సో అవన్నీ మార్చుకుని ఇంకా హెల్దీగా తింటూ మొదలుపెట్టారు. అండ్ అఫ్కోర్స్ వాకింగ్, ఆయన ఎవ్రీడే వాకింగ్ చేస్తారు. సో అండ్ మెయిన్ థింగ్ ఇస్, ఎంతమంది ఉన్నా పడుకుంటాను అని వెళ్ళి 1 minute పడుకుంటారు ఆయన. హీ కెన్ షట్ ఆఫ్ అనమాట హిస్ బ్రెయిన్. మరి అది చాలామంది చేయలేరు కదండి. మీది ఎంత ఏదో ఒకటి మనం ఎంత పట్టించుకోవద్దన్నా కూడా సబ్కాన్షియస్గా ఇట్ విల్ బాదర్ యూ. అది ఎంత విల్ పవర్, ఎంత స్ట్రెంగ్త్ కావాలండి, అది తక్కువని పడుకుంటారు అసలు హ్యాపీగా. అలాగే ఇప్పుడు నాగేశ్వరరావు గారి 3వ తరం, ఇప్పుడు నాన్నగారి పాటలోనే మీ అబ్బాయిని హీరోని చేశారు. అంతకుముందు సుమంత్, నాగ చైతన్య, ఇప్పుడు అఖిల్. ఇప్పుడు ఈ తరం వాళ్ళతో ఆయన ఎలా ఉంటారు? చాలా బాగుండేవారండి వీళ్ళందరితో, చాలా. ఎందుకంటే మాతో మేబీ ఆ చిన్నప్పుడు స్పెండ్ చేయలేని అంతా వీళ్ళతో తీర్చుకున్నారు. అందరికంటే క్లోజ్ సుమంత్. ఎందుకంటే సుమంత్ ఐ థింక్ ఆయన హార్ట్ సర్జరీ అప్పుడు ఆ రెక్యూపరేషన్ టైంలో సుమంతే ఉన్నాడు, కాలక్షేపం సుమంతే ఆయనకి. సో అట్లా అటాచ్మెంట్ వచ్చేసింది. అండ్ అక్కేమో యుఎస్లో ఉంది. సో తను వచ్చేంతవరకు వీళ్ళ దగ్గరే పెరిగాడు. ఇంక తర్వాత ఉండిపోయాడు. ఇంకా తను అంత అటాచ్మెంట్ వాళ్ళ దగ్గరే ఉండేవాడు. సుమంత్ నేను ఒక ఐ థింక్ 1 year నేను చూశాను. ఉన్నారు కదండి, నా దగ్గర పడుకునేవాడు. డే టైం అంతా వాళ్ళు ఉండేవారు, బట్ నైట్ నా దగ్గర ఉండేవాడు. అందుకే ఇట్స్ సో నైస్ అండి. ఎందుకంటే తనే సుశీలమ్మ అని పిలవటం మొదలుపెట్టాడు. అందుకని ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎవ్వరు వచ్చినా, అల్లుళ్ళు కానీ ఎవ్రీథింగ్, ఇప్పుడు అన్నయ్య వాళ్ళ కోడలు కానీ ఎవ్వరు, ఇప్పుడు అఖిల్, చైతన్య అందరు నన్ను సుశీలమ్మనే పిలుస్తారు. నో అత్త, సుశీలమ్మ. అండ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మ అనే పేరు. వీళ్ళే కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను సుశీలమ్మనే పిలుస్తారు. జనరల్గా ఏంటంటే పిల్లలు ఫస్ట్ తను స్టార్ట్ చేశారు అనేది పిలిచే పిలుపులు. ఇప్పుడు సుమంత్ లాగా మా అమ్మని అమ్మని అని పిలుస్తారు వీళ్ళు, అమ్మమ్మ కాదు. ఎందుకంటే నాన్న అమ్మని పిలువు అని చెప్తే అమ్మని అని అమ్మని చేసేసాడు సుమంత్. హీ స్టార్టెడ్ కాలింగ్ హర్ అమ్మని. సో ఇప్పుడు పిల్లలందరూ అమ్మని అని అమ్మని పిలిచేది.